వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపు శుక్రవారం జ్యేష్ఠ అమావాస్య రాత్రి 12 లోపు రహస్యంగా ₹1 లవంగంతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. మీ ఆర్థిక కష్టాలన్నీ కూడా పోయి లక్ష్మీ అమ్మవారు మీ ఇంట తిష్ట వేసుకుని కూర్చుంటారు. మీకుండేటటువంటి అప్పుల బాధలు ఖచ్చితంగా తీరిపోతాయి. శుక్రవారం అంటేనే అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు. అంటే అటువంటి రోజున మనం ఈ పరిహారం కనుక చేసుకున్నట్లయితే అమ్మవారి యొక్క కటాక్షం తప్పకుండా మనకి ఉంటుంది. శుక్రవారం ఎంత శక్తి ఉంటుందంటే, ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో అలాంటి వారందరికీ కూడా అప్పుల బాధలు, శని బాధలు ఉండవని సాక్షాత్తు అమ్మవారే మనకి చెప్పడం జరిగింది. శుక్రవారానికి చాలా ప్రత్యేకత ఉంది. అయితే రేపు శుక్రవారం, అందులో కూడా అమావాస్య రోజు కాబట్టి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు, ఇష్టమైనటువంటి తిథి కాబట్టి ఎలాంటి పూజ చేసినా సరే, ఎలాంటి పరిహారమైనా చేసినా సరే అమ్మవారు తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాన్ని అయితే అందిస్తారు. అమ్మవారికి మంగళవారం, శుక్రవారం, ఆదివారం అంటే చాలా ఇష్టం. అలాగే తిథుల్లో అమావాస్య తిథి, పౌర్ణమి తిథి, అష్టమి, పంచమి తిథులంటే చాలా ఇష్టం. అటువంటప్పుడు రేపు అమ్మవారికి ఇష్టమైనటువంటి శుక్రవారం అమావాస్య కాబట్టి, అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎంతో మంచి రోజు కాబట్టి రాత్రి పూజ చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. ఎందుకంటే వారాహి అమ్మవారు రాత్రి దేవత కాబట్టి అమ్మవారికి ఏ చిన్న పూజ చేసినా, పరిహారం చేసినా రాత్రి వేళ చేసుకుంటే అద్భుతమైన ఫలితాన్ని అమ్మవారు మనకు అందిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు జ్యేష్ఠ అమావాస్య శుక్రవారం రాత్రి 12 లోపు రహస్యంగా ₹1 కాయిన్, లవంగాలతో ఈ చిన్న పరిహారం చేసుకుని మీకుండేటటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు అన్నీ కూడా తొలగించుకొని, నరదృష్టి, నరపీడ, నకారాత్మక శక్తులన్నీ కూడా తొలగించుకొని అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా ఉండండి. ప్రతి మనిషికి కూడా ఎంతో ముఖ్యమైనటువంటిది డబ్బు. ఆ డబ్బు ఒక్కటి ఉంటే చాలు, మనిషి జీవితంలో ఎంతో ఆనందంగా ఉండగలుగుతారు. అదే ఒక డబ్బు లేకపోతే మనిషి జీవితంలో ఆనందంగా బ్రతకలేరు. అసలు ముఖ్యంగా ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు రకరకాల కష్టాలు కూడా మనిషి అనుభవిస్తూ ఉంటాడు. ఇలా ధన సమస్యలు లేకుండా, ఆర్థిక సమస్యలు లేకుండా జీవితాంతం ఆనందంగా ఉండాలంటే ఈ పరిహారాన్ని అయితే తప్పకుండా చేసుకోండి. పరిహార శాస్త్రంలో రూపాయికి చాలా ప్రాముఖ్యత ఉంది. ₹1 కాయిన్తో చేసిన పరిహారం వల్ల ధనవృద్ధి జరుగుతుంది. ధనానికి లోటు లేకుండా ఉంటుంది. ధన నష్టంతో బాధపడే ప్రతి ఒక్కరికి కూడా ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు, మీకు ఎలాంటి దిష్టి దోషాలున్నా కూడా తొలగిపోతాయి. సహజంగా కొంచెం మనం సంపాదిస్తే చాలు, ఆ డబ్బుకి ఎంతో నెగిటివ్ ఎనర్జీ, అలాగే దిష్టి దోషాలనేవి వస్తూ ఉంటాయి. వాటిని తొలగించుకుని సంపదలనేవి మన వెంట ఉండాలన్నా, సంపాదించిన సొమ్ము అనవసరంగా ఖర్చు కాకుండా ఉండాలన్నా, అప్పుల బాధలు, సమస్యల నుంచి బయటికి రావాలన్నా, డబ్బు అనేది ఇంకొకరికి అడగకుండా ఉండాలన్నా ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి. నమ్మకంతో చేయండి. కొంతమందికి ఈ పరిహారం చేసినందుకు వెంటనే మంచి ఫలితం రాకపోవచ్చు. ఎందుకంటే కొంతమందికి ఒక్కొక్కసారి ఎన్నిసార్లు పరిహారాలు పాటించినా ఫలితం రాదు. అలాంటి వారు ఈ పరిహారాలను తప్పుపడుతూ ఉంటారు. నిజానికి అది కాదు, పరిహారం యొక్క ప్రభావం కాదు. ఎందుకంటే మనం తెలిసి తెలియక చేసిన కొన్ని పాపకర్మలు కావచ్చు, మనం అనుకున్న సమయంలో చేసే పరిహారాలు కావచ్చు, తిది వారం లేని పరిహారాలు కావచ్చు, మనం చేసే గడియలు బాగోలేకపోవచ్చు. అయినా కొన్నిసార్లు జాతక దోషాల ప్రభావం కూడా కొన్నిసార్లు అయ్యుండొచ్చు. పరిహారానికి లేటుగా ఫలితం అనేది వస్తుంది. ఇది గ్రహించగా చాలామంది కూడా పరిహారాలను తప్పుపడుతూ ఉంటారు. నిజానికి ఈ ప్రపంచంలో ఎంత మంచి ఉందో అంత చెడు కూడా ఉంది. మనకి దేవుళ్ళైతే ఎలా నమ్ముతూ ఉంటామో, కనిపించని దైవాన్ని ఆ చేతులారా మొక్కుతూ ఉంటాం కదా, మన సమస్యలన్నీ కూడా తీర్చమని అడుగుతూ ఉంటాము. అదేవిధంగా దుష్టశక్తిని తరిమివేయడానికి కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయాలి. మనం కనిపించిన దైవాన్ని నమ్మినట్టే కనిపించిన దుష్టశక్తులను కూడా నమ్మే అవసరం ఉంది. అయితే రేపు శుక్రవారం అమావాస్య రోజు కాబట్టి ఏ చిన్న పరిహారం చేసుకున్నా సరే ఇంట్లో
ఇంట్లో ఉండేటటువంటి దుష్ట శక్తులను తొలగించుకోవచ్చు. ఈ పరిహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ పరిహారము సాయంకాలం 6 నుంచి రాత్రి 12 లోపు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. అలాంటి సమయంలోనే ఈ పరిహారాలు చేసుకుంటే సిద్ధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు మొదటిగా రాగి చెంబును తీసుకోండి. తీసుకున్నాక అందులో కొంచెం పచ్చకర్పూరాన్ని వెయ్యండి. అంటే రాగి చెంబును కానీ రాగి గ్లాసును కానీ తీసుకోండి. అందులో శుభ్రమైనటువంటి నీటిని తీసుకొని అందులో చిటికెడు పసుపు, చిటికెడు పచ్చకర్పూరాన్ని వెయ్యండి. అలా వేసి అందులోనే ₹1 కాయిన్ కూడా వెయ్యండి. అలాగే పచ్చకర్పూరము, పసుపు, ₹1 కాయిన్, కొంచెం దొడ్డుప్పు, ఇంకా 2 లవంగాలను ఇవన్నీ కూడా ఆ నీటిలో వేసేయండి. నీటిలో వేసి కలపండి. ఇలా నీటిలో వేశాక ఆ చెంబు అనేది మీ ఇంటి యొక్క సింహద్వారానికి కుడివైపున అలా ఉంచి చెంబు దగ్గర ఎరుపు రంగు పుష్పాలను, పసుపు రంగు పుష్పాలను కలిపి ఆ చెంబు చుట్టూరా పెట్టండి. ఇలా మీరు శుక్రవారం రోజు రాత్రి పడుకోబోయే ముందు ఈ పరిహారం చేస్తే మీకుండే అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగంలో ఎదుర్కొంటున్న సమస్యల నుంచి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు. మీరు సంపాదించిన సొమ్ము అనేది వృధాగా ఖర్చు అవ్వకుండా, మీరు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా ఈ పరిహారం మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా రాగి చెంబులో కానీ రాగి గ్లాసులో కానీ వేసుకుంటూ ఉంటాం కదా, సింహద్వారం దగ్గర పెడతాం కదా, అప్పుడు పెట్టినప్పుడు అమ్మవారికి మీరు నమస్కారం చేసుకోవాలన్నమాట. ఏ అమ్మవారైనా సరే, మీకు ఇష్టమైన ఏ దేవుడైనా సరే వారికి ఇలా నమస్కారం చేసుకోవాలి. అమ్మా, మాకు ఉండేటటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోయి మా ఇల్లు సుఖశాంతులతో నిండేటట్టు చూడు తల్లి అని మొక్కుకోండి. అలా మొక్కుకున్నట్లయితే మీ ఇంట్లో అంతా కూడా, మీ మనసంతా కూడా తేలికయ్యి, మీ మనసంతా కూడా ప్రశాంతంగా ఉండి, మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఆ చెంబులో, ఆ రాగి గ్లాసులో ఉండేటటువంటి నీళ్లు లాగేసుకుంటుందన్నమాట. అయితే ఈ నీటిని రాత్రంతా అలానే ఉంచేసి మరుసటి రోజు ఉదయాన్నే ఈ నీటిని ఇంటి ముందు ఉండే మొక్కల్లో మాత్రం పోయకూడదు. బయట ఉండే మొక్కల్లో, మన ఇల్లు దాటి ఏమైనా మొక్కలు ఉంటాయి కదా, ఆ మొక్కల్లో ఈ నీళ్ళు అనేవి పడేయాలన్నమాట. అలా పడేస్తే మీ ఇంట్లో ఉన్న చెడు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఆ నీరు లాగేసుకుంటుంది కదా, అంతా కూడా బయటికి పోతుందన్నమాట. అయితే మీ ₹1 కాయిన్, ఇందులో ఈ నీటిలో ఉండేటటువంటి ₹1 కాయిన్ శుభ్రంగా కడిగి ఒక ఎర్రటి వస్త్రంలో మూట కట్టి మీరు ఎక్కడైతే ధనాన్ని మీరు పెట్టుకుంటారో, అంటే బీరువాలో కావచ్చు, లాకర్లో కావచ్చు, అక్కడ పెట్టుకోవాలన్నమాట. ఇలా మీరు వారానికి ఒక్కసారైనా సరే చేసుకున్నట్లయితే మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆ నీరు అనేది లాగేసుకుంటుంది. అలా లాగేసుకోవడం వల్ల అమ్మవారు అనేది మీ ఇంట్లోనే స్థిర నివాసం ఉంటారనేది ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆ నీరు అనేది పచ్చకర్పూరము, పసుపు, దొడ్డుప్పు, ₹1 కాయిన్, 2 లవంగాలను వేసాం కాబట్టి లక్ష్మీ అమ్మవారికి ఇవన్నీ కూడా చాలా ప్రీతికరమైనటువంటి వస్తువులు అన్నమాట. అవన్నీ వస్తువులు కూడా చాలా ఇష్టం. లక్ష్మీ అమ్మవారు మన ఇల్లు విడిచి వెళ్ళమన్నా వెళ్ళదనమాట. అద్భుతమైనటువంటి ఫలితము అమ్మవారు మనకు అందిస్తారు. అయితే శుక్రవారం రోజు, జ్యేష్ఠ అమావాస్య రోజు ఎవరికీ తెలియకుండా రహస్యంగా రాత్రి 12 లోపు పడుకునే ముందు ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీకు ఉండేటటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోయి అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలిగి మీరు జీవితంలో సంతోషంగా ఉంటారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా అమ్మవారి భక్తులందరికీ కూడా రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా అది సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.